హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో బొరుగులతో 5 నిమిషాల్లో చేసుకుని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అంటే దోశలు చూపించబోతున్నానండి. నేను ఇక్కడ 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 కప్పుల వరకు అయితే బొరుగులు తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి బొరుగులు అయితే వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి తీసుకోవాలి. బొరుగులకి ఏమైనా డస్ట్ అనేది ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని వాటర్ అంతా పిండేసుకొని ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. బొరుగులతో మనం ప్రిపేర్ చేసుకునే ఈ దోశలు ఎంత మెత్తగా ఉంటాయంటే దూది కంటే కూడా మెత్తగా స్పాంజీ లాగా అయితే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చు. ముందు రోజు పప్పు నానబెట్టి నైట్ పప్పు రుబ్బుకొని మళ్ళీ నెక్స్ట్ డే దోశలు వేసుకునే అంత శ్రమ లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. మరి వేరే గిన్నెలో బొరుగులు వేసుకున్నాం కదా, బొరుగులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం బొరుగులు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ పోసుకొని బొంబాయి రవ్వను కూడా 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ బొరుగులు చూద్దాం, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బొరుగులన్నీ కూడా వేసుకోవాలి. బొరుగులు వాటర్ లేకుండా పిండి వేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రవ్వ చూద్దాం. రవ్వ కూడా చక్కగా నానిపోయింది. 5 నిమిషాలు నానబెడితే చాలండి, అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు. ఇలా నానిన తర్వాత ఈ రవ్వను కూడా మనం ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ రవ్వని వాటర్తో పాటు వేసేసుకోవచ్చు, ఏమంత వాటర్ ఉండవు. ఎందుకంటే లైట్గా వాటర్ యాడ్ చేసాం, అందులోనూ వాటర్ని రవ్వ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి లైట్గా వాటర్ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దోశ బ్యాటరు కాస్త థిక్గానే ఉండాలి. నార్మల్ దోశలకి వేసుకునేలాగా పిండి పలచగా ఉండకూడదు. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, ఇలా ఉండాలి. మళ్ళీ ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయకూడదు. పలసగా వేసేసుకుంటే పిండిని దోశలు సరిగా రావు. సో పిండి అనేది ఈ విధంగా ఉండాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దోశలు చక్కగా స్పాంజిలా రావడం కోసం వంట సోడా ఇలాంటివి ఏమీ వాడవసరం లేదు. ఓన్లీ సాల్ట్ వేసుకొని నేను చెప్పినట్టు ఇక్కడ ఈ విధంగా దోశలు పోసుకోండి. దోశలు చాలా మెత్తగా చాలా టేస్టీగా అయితే కుదురుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద దోశలు అయితే వేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా లైట్గా మందంగా ఉండేలాగా వేసుకోవాలి. అలా అని మరీ మందంగా కూడా వేసుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశనైతే చక్కగా వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసి 2 వైపులా కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవాలి. మీకు ఇక్కడ ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా కూడా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేయిపోయినా కూడా ఈ దోశలు చక్కగా అయితే కుదురుతాయి. ఇక్కడ కొంచెం టేస్టీగా ఉంటుందేమో అని చెప్పేసి కాస్త ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇంతేనండి, చాలా ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా. మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియోకి వచ్చే వ్యూస్ కన్నా లైక్స్ చాలా తక్కువగా ఉన్నాయి, లైక్ ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.